ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని మహాకృప చేత మనం అందరం కూడా క్షేమంగా భద్రంగా ఉన్నాం కదా. దినాలు ఎంత వేగంగా దొర్లిపోతూ ఉన్నాయండి. 5 మాసాలు మన నుంచి దూరం అయిపోయినాయి. 6వ మాసంలోనికి ప్రవేశించాము. పరిశుద్ధుడైన దేవుడు మనతోనే ఉన్నాడండి. ఎంతకాలం సురక్షితంగా ఉంచకపోతే మనం సజీవుల లెక్కలో ఉండలేకపోదాం కదా. ఎంతైనా కృతజ్ఞత మనం ప్రభుకు చెల్లించాలి. ప్రియులారా, రండి, దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాము. మరి యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం ఈ రీతిగా ఉంది. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. ఐజియా 30:18. Yet the Lord longs to be gracious to you. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సాధారణంగా ఏదైనా మనం ప్రార్థన చేసినప్పుడు మన కార్యాలు ఆలస్యం అవుతూ ఉంటే దేవుడు మనల్ని మర్చిపోయాడేమో, మనల్ని లక్ష్యం ఉంచట్లేదేమో, లక్ష్యం చేస్తున్నాడేమో అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియులారా, దేవుడు మనల్ని ఎన్నడూ కూడా అలక్ష్యం చేయడండి. మనల్ని గురించి చింతించుచున్నాడు, నేను లక్ష్యం చేస్తూ ఉన్నాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉందండి. మరి కాబట్టి ప్రియులారా, ఆయన సమయంలోనే తన కార్యం చేస్తాడు. నా సమయం ఇంకా రాలేదు అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. తన సమయంలో తన ఇష్టం చొప్పున తన చిత్తంలో ఆయన మన కార్యాలన్నీ కూడా నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం అన్నప్పుడల్లా ఆయన చేసేస్తే కాదండి. మనం అనుకుంటాం ఇప్పుడే కావాలని, కానీ ప్రభుకు తెలుసు అది ఏది మంచిదో, ఏది ఉత్తమమైన సమయమో, ఏది శ్రేష్టమైందో ప్రభు మనకి అనుగ్రహించే దేవుడండి. ప్రియులారా, అది కానాను వివాహ విందు అండి. యేసయ్య, తన తల్లి, మరి శిష్యులు ఆ విందుకు పిలువబడ్డారు. అయితే ప్రియులారా, ఆ విందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ విందులో ద్రాక్షరసం అయిపోయిందండి. ఆ సంగతి తల్లి చూసింది. వెంటనే తన కుమారుడిని యేసయ్య దగ్గరికి వచ్చి విందులో ద్రాక్షరసం అయిపోయింది అని చెప్తే ఆ యొక్క కుమారుడు తల్లితో ఏమన్నాడంటే, అమ్మా, నా సమయం ఇంకా రాలేదు అన్నాడండి. వెంటనే ఆమె ఏమీ మారు మాట్లాడలేదు, వెళ్ళిపోయింది. అక్కడున్న పరివారంతో అన్నారు కదా, వెళ్ళి ఆయన మీతో చెప్పింది చెయ్యండి అని చెప్పేసి చెప్పడం మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో. ప్రియులారా, మరి వెంటనే వారు వచ్చి ఆయన దగ్గర ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన అన్నారు కదా, ఆ బాణలన్నింటినీ కూడా నీటితో నింపండి అని అన్నారు. వెంటనే వారు విధేయత చూపించారండి. బాణలన్నిటినీ కూడా పూర్తిగా నీటితో నింపివేశారు. ఆ తర్వాత ఆయన వారితో అన్నాడు కదా, మీరు వెళ్ళి తీసుకుని వెళ్ళి వడ్డించండి అన్నాడు. దేవుని బిడ్డలారా, వారు వడ్డించడానికి తీసుకుని వెళ్ళారు. ఇవి నీళ్లు కదా అని వాళ్ళు ప్రశ్నించలేదండి. పిల్లరా, ప్రభు ఏం చెప్పాడో అది వాళ్ళు చేస్తారు. ఆయన మీతో చెప్పింది చెయ్యండి అని చెప్పి తల్లి చెప్పగానే ఆ మాటకి వాళ్ళు విధేయత చూపించారు. దేవుని బిడ్డలారా, విధేయత గొప్ప కార్యం చేసిందని చెప్పాలి ఇక్కడ పిల్లరా. అయితే ఆయన అద్భుతం చేయడానికి సమయం వచ్చిందన్న సంగతిని కూడా మనం గుర్తించాలి. ముందుగా తల్లితో నా సమయం ఇంకా రాలేదన్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన కార్యం చేయటము మానలేదు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మరి సమయానికి చేస్తాడు, కానీ చేయకుండా మాత్రము ఉండడు అన్న సంగతిని మర్చిపోకూడదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా. ఆయన సమయం ఆలస్యమైందని మనం అనుకుంటాము, అది ఆయన సమయమని మనం గుర్తించినప్పుడు మనము అద్భుతాన్ని అనుభవిస్తాం, సంతోషాన్ని అనుభవిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. వారందరూ వెళ్ళి వడ్డిస్తూ ఉండగా ప్రియులరా, ఆ రసము, ఆ యొక్క ద్రాక్ష రసము చాలా అద్భుతమైన రుచిని కలిగి ఉంది. అది జబ్బుది కాదు. వాళ్ళు అన్నారు కదా, ఆ విందులోనికి వచ్చినారు. ఎవరైనా యజమానుడు ముందు మరి మంచిది వేసిన తర్వాత అందరూ మత్తుగా ఉన్నప్పుడు జబ్బుది వడ్డిస్తాడు, నువ్వేంటిలా చేసావని చెప్పేసి ప్రశ్నించారట. ఇలా చూసారు కదా, అంటే ఆ నీళ్లు ఎంత గొప్ప మధురమైన ద్రాక్షరసంగా మారినవో. పిల్లరా, నీ నా జీవితంలో కూడా విధేయత అద్భుతమైన కార్యం చేస్తుంది. ఆయన సమయం కొరకు మనం ఎదురు చూసినప్పుడు, పిల్లరా, ఆయన దయ కొరకు మనం ఎదురు చూసినప్పుడు
అది ఆలస్యంలో కూడా అద్భుతాన్ని అనుభవిస్తాము. కాబట్టి ఆలస్యం అనేది అది ఆలస్యంగా ఎంచుకోవద్దు. దేవుడు అద్భుతం చేయటం కొరకే నాకు ఆలస్యం చేస్తున్నాడన్న సంగతిని గ్రహించి ప్రభు మీద సంపూర్ణమైన విశ్వాసంతో మనం ముందు కొనసాగుదాము. ఈ పునరుత్థానపు దినములో పరిశుద్ధుడైన దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అలాంటి కృప చేత ఆత్మదేవుడు మనలందరినీ నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటూ వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, నేను నీకు తోడై ఉండేదని. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన వాగ్దానం కదా ప్రభు. ఈ దినం నుంచి ఈ మాసం అంతా ఎంతవరకు కాచి కాపాడిన దేవుడు ఇంకను మిమ్మలను కాపాడుతూ మనలందరినీ కాపాడుతూ ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించమని వేడుకుంటున్నాను. నువ్వు అద్భుతాలు చేసే దేవుడు కదా, మహత్కార్యాలు జరిగించే దేవుడు కదా ప్రభువా. నాయన నీకు వందనాలు. నువ్వు మా పట్ల దయ చూపించాలని ప్రభా, నీ కనికరాన్ని మేము అనుభవించాలని, నీ మేలును మేము అనుభవించాలని ఇంకా మీరు నాయన నీ కార్యం మనం ఆలస్యం చేస్తున్నారు తండ్రి. నువ్వు ఆలస్యం చేసినప్పుడు మేము దానిని అర్థం చేసుకోవడానికి కావాల్సిన జ్ఞానం మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాను ప్రభా. ఇంకా విశ్వాసం ముందు నిలకడగా ఉండడానికి సహాయం చేయండి. విధేయత కలిగిన మనస్సుతో ప్రభా నాయన ఓపికతో సహించుకోవడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని ఎంతవరకు కాచిన దేవా ఇక ముందు నడిపించండి. ఈ సంవత్సర కాలం అంతయు నీ రెక్కల నీడని మమ్మలను భద్రం చేయండి ప్రభు. ఈ నూతన దినంలో నూతనమైన ఆశీర్వాదాలతో బిడ్డలు నింపి నడిపించమని ప్రభా నాయన. ఈ దినమంతా నీ సన్నిధి ఉంచండి. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధులు, కష్టం, ఇరుకులు, ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించండి. అందరూ నాయన నీ మందిరాలకు వెళ్ళి నాయన పునరుత్థానపు బలాన్ని, నాయన పునరుత్థానపు శక్తిని పొందుకోవడానికి సహాయం చేసి మేము పొందుకోమని నీ రాక కొరకై ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ప్రపంచ పరిస్థితులను ప్రభావ ఆయన బేరీజు వేసుకుంటూ ప్రభు నమ్మకంతో, నేతతో, యథార్థతో నడుచుకునే భాగ్యం దయచేయండి. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావం చేత విడుదలని నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం విడుదలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.